ఇందిరాగాంధీ చేసిన అతిపెద్ద తప్పుని సరిదిద్దే అద్భుతమైన అవకాశం నరేంద్ర మోడీకి వచ్చింది. అది సాధ్యమైపోయింది. ఎప్పుడైతే నిన్న సింధు జలాల ఒప్పందం రద్దన్నారో మేము సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. వెరీ గుడ్, కావాల్సింది అదే. ఎందుకంటే సిమ్లా ఒప్పందంలో ఇందిరాగాంధీ అత్యుత్సాహంతో ఆ రోజున 90,000 మంది సైనికులు పాకిస్తాన్ వాళ్ళు లొంగిపోతే ఆ రోజున ఏం బేరమాడాలా? పీఓజేకి అడగాలి. బంగ్లాదేశ్ ముక్కలు చేసినటువంటి దేవతను ఆవిడని కీర్తించేటప్పటికి ఆ కీర్తనల్లో పడిపోయి భారతదేశ భవిష్యత్ స్వరూపాన్ని మర్చిపోయింది. పీఓజేకే తీసుకోవడానికి ఆ రోజున అద్భుత అవకాశం. అప్పటికి ఇంకా కాశ్మీరీలు ఉన్నారు అక్కడే. 92లో కదా కాశ్మీరీల్ని తరిమివేసినటువంటిది. ఆ రోజున కాశ్మీరీలు అక్కడే ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, కాశ్మీరీలు ఉన్నారు. చక్కటి అవకాశం వెనక్కి తీసుకోవడం. అదే జరుగుంటే కనుక ఇవాళ అద్భుతమైన అవకాశం ఉండేది. కానీ వెనక్కి తీసుకోలేదు. తీసుకోకపోగా 1971లో ఏ సరిహద్దులైతే ఉన్నాయో అదే ఫైనల్ సరిహద్దు అని సంతకం పెట్టించింది పాకిస్తాన్తో. ఈవిడ సంతకం పెట్టింది. అంటే ఏంటి? మనది ఆల్రెడీ కాశ్మీర్లో పీఓజేకేని ఆక్రమించుకున్నది వాళ్ళకి ఇచ్చేసినట్టు, మనది మనకు లేదన్నట్టు, వాళ్ళకి రాసి ఇచ్చేసినట్టు అక్కడ. అంటే ఆ రోజున సరిహద్దే ఫైనల్ సరిహద్దు, ఎల్ఓసీనే ఫైనల్ సరిహద్దు అంటే ఇంకేముంది, మనం అధికారికంగా వాళ్ళకి రాసి ఇచ్చేసినట్టే. ఇప్పుడు పాకిస్తాన్ అది రద్దు చేస్తున్నామని. వెరీ గుడ్. అంటే ఇప్పుడు పీఓజేకే మందే. ఆల్రెడీ దానికోసం మన అసెంబ్లీలో సీట్లు ఉన్నాయి, మన పార్లమెంట్లో సీట్లు ఉన్నాయి. దర్జాగా తీసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే నిబంధన వాళ్ళే వదిలేసుకున్నారు, ఆ ఒప్పందం వాళ్ళే రద్దు చేసుకున్నారు. రెండవది, దాంట్లో ఉన్నటువంటి లెక్క ప్రకారం ఇక పాటించం, హ్యాపీ. ఆటోమేటిక్గా భారతదేశం ఏ క్షణంలోనైనా సరే పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత భూభాగాన్ని వెనక్కి తీసుకోవడానికి చక్కటి అవకాశం ఇచ్చింది. సరిగ్గా ఇప్పుడు చేయగలిగితే బాగానే ఉంటుంది. కాకపోతే ఏకైక సమస్యల ఆ పీఓజేకేలో విషపు నాగులు పుట్టుకతోనే విషం, నరనరాన భారత వ్యతిరేక విషంతో తలమునకలైనటువంటి వాళ్ళు ఇప్పుడు పెరిగే క్రమంలో తయారైన విషపు వృక్షాలతోనే బెంగాల్, కేరళ లాంటి చోట్లన సమస్య ఫేస్ చేస్తున్నాం, కాశ్మీర్ లాంటి చోట్ల. ఇప్పుడు ఇక్కడ పుట్టుకతోనే విషంతో పెరిగినటువంటి వాళ్ళని తెచ్చుకుని ఏం చేయాలి, మన దేశపు సొమ్మంతా దరిద్రులకు ఖర్చు పెట్టాలా అన్నదే ఇక్కడ సమస్య.